హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జావాజీని. మనం ఈ వీడియోలో ప్రోగ్రామింగ్లో చూసే కామన్ ఎక్సెప్షన్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ గురించి తెలుసుకుందాం. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటే ఏంటి? సో ఏ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ దట్ అకర్స్ when we try to access the content of an object that is null. మనం ఈ సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో సపోజ్ ఇక్కడ నాకు ఒక స్టూడెంట్ క్లాస్ ఉంది. ఈ స్టూడెంట్ క్లాస్లో నాకు 3 వేరియబుల్స్ ఉన్నాయి: నేమ్, ఏజ్, అడ్రస్. సో ఇవన్నీ గెటర్స్, సెటర్ మెథడ్స్. అండ్ ఈ స్టూడెంట్ డీటెయిల్స్ ప్రింట్ చేయడానికి ఒక ప్రింట్ డీటెయిల్స్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాను. ఈ అడ్రస్ క్లాస్లో ఏముందో చూద్దాం. సో అడ్రస్ క్లాస్లో నాకు ఒక సిటీ వేరియబుల్ ఉంది, దానికి సెటర్స్, గెటర్స్ ఉన్నాయి. అలాగే అడ్రస్ని ప్రింట్ చేయడానికి ఒక ప్రింట్ డీటెయిల్స్ మెథడ్ ఒకటి రాసుకున్నాను. సో మనం మెయిన్లో ఒక స్టూడెంట్ వేరియబుల్ క్రియేట్ చేసాము, స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఈ ఆబ్జెక్ట్కి నేమ్, ఏజ్ అసైన్ చేసాము. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని మనం ప్రింట్ చేసి చూద్దాము ఏం డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి. అడ్రస్ నల్ అని ప్రింట్ అయింది. సో మనకి ఎందుకు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ రాలేదు? సో నల్ పాయింటర్ ఎక్సెప్షన్ డెఫినేషన్ ఏంటి? మనకి ఎప్పుడైనా ఒక నల్ ఆబ్జెక్ట్ యొక్క కంటెంట్స్ యాక్సెస్ చేయాలని చూస్తే అప్పుడు మనకి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది. అంతేగాని సింపుల్ నల్ ఆబ్జెక్ట్ని మనం ఎప్పుడైనా యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ తెప్పించడానికి ట్రై చేద్దాము. మనకి ఇక్కడ అడ్రస్ ఆబ్జెక్ట్ నల్, ఆ అడ్రస్కి మనకి సిటీ కూడా ఉంది. కాబట్టి గెట్ సిటీని యాక్సెస్ చేసి చూద్దాము. ఇప్పుడు ప్రోగ్రామ్ సింపుల్గా రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చింది. ఎందుకంటే ఇందాక మనం ఓన్లీ నల్ని యాక్సెస్ చేయడానికి చేసాము, కానీ ఎప్పుడైతే నల్ ఆబ్జెక్ట్ యొక్క కంటెంట్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తామో అప్పుడు మనకి నల్ పాయింటర్ వస్తుంది. ఈ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో ఎప్పుడైతే మనము ఏదన్నా ఆబ్జెక్ట్ యొక్క కంటెంట్ని రిఫర్ చేసే ముందు అది నల్ ఉందో లేదో చూసుకుంటే ఈ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు? సో ఇన్ దిస్ కేస్ మనకి ఏ ఆబ్జెక్ట్ నల్ వచ్చింది? గెట్ అడ్రస్ అనే ఆబ్జెక్ట్ మనకి నల్ వచ్చింది. సో మనం సిటీని యాక్సెస్ చేసే ముందు ఈ గెట్ అడ్రస్ ఆబ్జెక్ట్ నల్ ఉందో లేదో చూసుకోవాలి. సో ఒకవేళ నల్ ఉంటే దాన్ని ప్రింట్ చేయొద్దు, నల్ లేకపోతే అప్పుడు ప్రింట్ చేద్దాం, అప్పుడు ఎర్రర్ రాదు. ఇఫ్ గెట్ అడ్రస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, అప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ఈ గెట్ అడ్రస్ అనే ఆబ్జెక్ట్ మనకి నల్ లేకపోతే అప్పుడు ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆ నల్ పాయింటర్ పోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనం నల్ చెక్ చేస్తున్నాము, అడ్రస్ నల్ ఉందా లేదా. ఒకవేళ నల్ ఉంటే కనుక మనము సిటీ ప్రింట్ చేయము, ఒకవేళ నల్ లేకపోతే అప్పుడు సిటీ ప్రింట్ చేస్తాము. ఇక్కడ చూస్తే మనకి నేమ్ అండ్ ఏజ్ ఒకటే ప్రింట్ అయ్యాయి, ఎందుకంటే మన కేసులో అడ్రస్ అనేది నల్ ఆబ్జెక్ట్, అందుకనే అది ప్రింట్ అవ్వలేదు. ఒకవేళ ఇది తీసేస్తే మళ్ళీ మనకి నల్ పాయింటర్ వస్తుంది.